అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొక మంచి కథ చెప్పుకుందామా? పాశ్చాత్య భారతదేశంలో ఆనందవర్మ అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా మంచివాడు. రాజ్యాన్ని ఎంతో బాగా పాలించేవాడు. తన ప్రజల్ని కూడా బిడ్డల్లా చూసుకునేవాడు. అయినా ఆ రాజుకి ఏదో ఒక కష్టం వస్తూ ఉండేది. కష్టాల్ని దాటుతూ ముందుకు వెళ్ళేవాడు. అయినా కానీ ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది. పాపం అతను కుంగిపోతూ ఉండేవాడు. ఏంటి, నేను ఎంత మంచిగా ఉన్నా, ఎంత పని చేసినా, ఎన్ని ఏర్పాట్లు చేసినా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు తనకి ఒక ఆలోచన వస్తుంది. బాధ వచ్చినా సంతోషం వచ్చినా నేను కుంగిపోకుండా ఉండేలా ఏదైనా ఒక ప్రయత్నం చేయాలి అని అనుకుంటాడు. మరుసటి రోజు రాజ్యసభలో తన మంత్రులతో ఇలా చర్చిస్తాడు. ఎవరికైనా కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి, కానీ కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండేలా ఒక మంచి వాక్యాన్ని మీరు నాకు రాసి పెట్టాలి. ఆ వాక్యం ఎలా ఉండాలంటే, కష్టం వచ్చినా సుఖం వచ్చినా అది చూస్తే నాకు ఉపశమనం కలగాలి. అలా అని అది ఒక పెద్ద కథలాగో ఉండకూడదు. 2 ముక్కల్లో ఉండాలి. అది నేను నా ఉంగరం మీద చెక్కించుకుంటాను. అలాంటి మాటని మీరు నాకు తయారు చేసి ఇవ్వాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రాజ్యంలో ఉన్న మంత్రులందరూ బాగా కష్టపడతారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు. ఒక్కొక్కరు ఒక్కోలా రాస్తారు. ఆఖరికి ఎంతో కష్టపడి రాజుగారు చెప్పినట్టుగా 2 ముక్కల్లో ఒక వాక్యాన్ని తయారు చేసుకొని వచ్చి మరుసటి రోజు ఆ రాజుగారి ముందు ఉంచుతారు. అప్పుడు ఆ రాజుగారు ఆ వాక్యాన్ని చూసి ఎంతో సంతోషించి తన మంత్రులందరినీ ఘనంగా సత్కరిస్తాడు. ఇంతకీ ఆ వాక్యం ఏంటి? ఆ వాక్యాన్ని ఆ రాజుగారు తన ఉంగరం మీద కూడా చెక్కించుకుంటారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా తన ఉంగరాన్ని చూసుకుంటూ ఉంటాడు. ఆ వాక్యం ఏమిటంటే, ఇది పోతుంది. ఎంత గొప్ప వాక్యం కదండి! కష్టం వచ్చినా దాన్ని చూసుకుంటే ఇది పోతుంది అని ఉపశమనం కలుగుతుంది. సుఖం వచ్చి పొంగిపోతుంటే అది చూసుకుంటే అది కూడా శాశ్వతం కాదు అని మన మనసుకి అనిపిస్తుంది. అందుకే కష్టం వచ్చినా సుఖం వచ్చినా అది చూసుకుంటే ఉపశమనం కలగాలని రాజు ఆలోచనకు, రాజు చెప్పిన ఆలోచనని ఆచరణలో పెట్టిన ఆ మంత్రులు ఎంతో గొప్పవాళ్ళు. అందుకే మనం కూడా ఇది పోతుంది అనే వాక్యాన్ని చూసుకొని చాలా నేర్చుకోవాలి. మనకు కష్టం వచ్చినా అది పోతుంది, సుఖం వచ్చినా అది పోతుంది. కష్ట సుఖాలు అనేవి జీవితంలో అందరికీ ఉండేవే, కానీ అవి దాటుకొని ముందుకు వెళ్తామే అసలైన జీవితం. అందుకే కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధపడకండి, ఎందుకంటే ఇది పోతుంది. ఓకేనా? ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను. ధన్యవాదాలు.